ఇచ్చామని చెప్తున్నారు. గుడ్. బట్ ఆ వ్యవస్థే కావాలి. ఇదివరకటి రోజుల్లో ఈ తుఫాన్లు వరదలు ఇట్లాంటివి వస్తే ఎవరు చూడాలి? ఆర్ఐలు తిరగాల, గ్రౌండ్ లెవెల్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్లు తిరగాలి, అగ్రికల్చర్ సెక్టార్ వాళ్ళు తిరగాల, తెలియని ఇతర సెక్షన్ వాళ్ళు తిరగాలి. ఇప్పుడు సచివాలయ వ్యవస్థ ఎక్కడికక్కడే. ఇప్పుడు అందులో ఇంకోటి కూడా, సచివాలయ వ్యవస్థ 2000 మందికి ఒకళ్ళకు ఉంది కదా, ఈజీగా తెలుసుకోవచ్చు. ఇంకోటి ఎవరికేంటి, వాలంటీర్కి ఇంకా తెలుసు, ఇంకా డీప్ గా. సచివాలయ వ్యవస్థకు కూడా పూర్తి అవగాహన ఉంది, అగ్రికల్చర్ అసిస్టెంట్ కి పూర్తిగా అవగాహన ఉంది. ఇంతకుముందు రైతు భరోసా కేంద్రాలకు బదులు ఇప్పుడు ఏదో పేరు మార్చి వీళ్ళు నడుపుతున్నారు కదా, వాళ్ళకి అవగాహన ఉంది. వీళ్ళందరూ ఫీల్డ్ లెవెల్లో ఈజీగా తెలుసుకోగలుగుతారు. అంటే డీసెంట్రలైజేషన్ ఆఫ్ గవర్నెన్స్ అనే దాంట్లో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణ వాళ్ళ చంద్రబాబు గారికి ఫెచ్చింగ్ అయింది. ఆయన విత్ ఇన్ 24 hours ఎట్ట లెక్క చెప్పగలిగారు 5,000 కోట్ల రూపాయలు నష్టం జరిగిందని. ఇంకోటి ఈ విషయంలో చంద్రబాబు గారిని ఒకటి అభినందించాల్సింది ఏంటంటే, ఇదివరకటికి మళ్ళీ దీంట్లో రాజకీయాలు ఆశించి లేకపోతే రచ్చ చేయలేదు. అప్పుడు హుదూద్ తుఫాన్ అప్పుడు గుర్తుంది కదా, 1,00,000 కోట్లు అడిగారు. అప్పుడు ఏకంగా 1,00,000 కోట్లు, కేంద్రం ఇచ్చింది 1000 కోట్లు, వాడింది 700 కోట్లు. అంటే అయిన ఖర్చు 700 కోట్లు, మన అంచనా 1,00,000 కోట్ల. అంటే తుఫాన్ అడ్డు పెట్టి కూడా సంపాదించాలనుకున్నాం ప్రభుత్వం తరఫున ఇది. బట్ కేంద్రం 1000 కోట్లు ఇచ్చినప్పుడు దానికి నెగిటివ్ గా కామెంట్స్ చేసుకొచ్చారు. ఈ దఫా చాలా బాధ్యతగా ఉంటున్నారు కేంద్రం విషయంలో, చాలా రెస్పాన్సిబుల్ గా ఉంటున్నారు, నిర్మోహమాటంగా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. అందుకనే 5,500 కోట్ల లెక్క చెప్పారు. మేబీ రేపు అయ్యాక ఇంకొక 5,000 కోట్లు అవుతుందేమో, ఇంకొక 5 కానీ 10,000 కోట్లు కూడా వచ్చి. ఎందుకంటే కొన్ని చోట్ల వంతెనలు దెబ్బతింటాం. అంటే ఇక్కడ ఎక్కువ లాస్